Students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about a concept is problems on the prime numbers. This is the class is SGT Math 6th chapter concept. Now, totally the concept name is primes. Only problems on the prime numbers. Shall go to now start the problem number 1. Which of the following is a not prime? క్రింది వాటిలో ప్రైమ్ కానిది. ప్రైమ్ నంబర్స్ నథింగ్ బట్ యు నో దట్ ఫ్రమ్ 100 వరకు మనం నిన్న డిస్కషన్ చేసినాం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో. 31 ఈజ్ ఏ ప్రైమ్. నెక్స్ట్ 41 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్. 51 ఈజ్ నాట్ ప్రైమ్ బికాస్ ఆఫ్ డిజిటల్ సమ్. ఆన్సర్ ఈజ్ 5 plus 1 is equal to 6. 6 having 3 factor. Yes or no, students? So now 51 comes in the 3 table. So 51 is not prime. 61 is also a prime. Our answer is third option. Are you understood, students? Now I am going to the one more problem. If in case sir ఒకవేళ 3 టేబుల్ కాకుండా రిమైనింగ్ ఏది టేబుల్ రాకపోతే ఎలా అంటే ఒకసారి చూద్దాం. 31 అనే కాన్సెప్ట్ ఉంది. yes, 31 కి నియరెస్ట్ ప్రైమ్ నంబర్స్ వెళ్ళాలి. నియరెస్ట్ స్క్వేరింగ్ నంబర్ వెళ్ళాలి. అంటే మోర్ దెన్ ఉండొచ్చు, ఈక్వేటింగ్ అనే ఉండొచ్చు. అంటే 31 అనే నంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడెక్కడ వస్తుంది? 6 స్క్వేర్ 36. ఎస్, ఈ నంబర్ కంటే నెక్స్ట్ నంబర్ 36 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే దీనికి నియరెస్ట్ గా ఉన్న ప్రైమ్ స్క్వేరింగ్ నంబర్. దిస్ ఈస్ గివెన్ నంబర్. ఈ నంబర్ కి నియరెస్ట్ గా స్క్వేరింగ్ నంబర్ వెళ్ళాలి. ఎస్, 36. 36 can be written as 6 square. అంటే ఇప్పుడు దీని కాన్సెప్ట్ వచ్చేసి ఈ 6 అనే నంబర్ కి బిఫోర్ ఉన్న ప్రైమ్ నంబర్స్ తో చెక్ చేయాలి గివెన్ నంబర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 6 కి బిఫోర్ ప్రైమ్ నంబర్స్, బిఫోర్ ప్రైమ్స్ టెల్ మీ హియర్ 2 3 5. ఈ 2 3 5 టేబుల్ లో మాత్రమే చెక్ చేస్తే చాలు. 31 2 టేబుల్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఈవెన్ నంబర్స్ మాత్రమే రావాలి. 3 డిజిటల్ సమ్ చేంజ్ కావాలంటే 3 plus 1 ఆన్సర్ ఇస్ 4 అవుతుంది. డిజిటల్ సమ్ కూడా ఫెయిల్. నెక్స్ట్ 5 టేబుల్ 1 plus 0 or 5 ఉండాలి. సో దిస్ ఈస్ ఫెయిల్యూర్డ్. అంటే ఇది ఒక ప్రైమ్ నంబర్. నౌ 41 చెక్ చేయడం ఎలా? 41 మళ్ళీ ఒకసారి సేమ్ కాన్సెప్ట్ చెప్పండి. 41 కి నియరెస్ట్ గా ఉన్నటువంటి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్పండి. 36 అనేది 41 కంటే బిలో నంబర్. 41 కంటే బిఫోర్ ఉండాల్సిన అవసరం లేదు. 41 ఉండొచ్చు, 41 మోర్ దెన్ ఉండొచ్చు. 41 మోర్ దెన్ ఈస్ ద 49. 49 అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? 49 అనే కాన్సెప్ట్ 7 స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి 7 కి బిఫోర్ ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్ని కూడా చెక్ చేయాలి. లైక్ 2 3 5 7. ఈ 4 నంబర్స్ తోని ట్రై చేయండి. 2 టేబుల్ తో 41 రాదు, 3 టేబుల్ తో 41 రాదు. డిజిటల్ సమ్ 5 అవుతుంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్. నెక్స్ట్ 5 టేబుల్ తో 1 ప్లేస్ లో 0 or 5 ఉండాలి, అది రాదు. నెక్స్ట్ 7 టేబుల్ లో 41 రాదు. సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నంబర్. మనకు కానిది ఏమన్నాడు? కానిది అన్నాడు, ప్రైమ్ కానిది అన్నాడు. నా 51 గురించి మాట్లాడండి. 51 కి ఈక్వేటింగ్ ఆర్ మోర్ దాన్ అంటే సరి సమానమైన వర్గము లేదా దానికన్నా ఎక్కువ ఉన్న వర్గంగా రాయడానికి ట్రై చేయండి. 51 కంటే పెద్దదైన వర్గ సంఖ్య ఖచ్చితంగా 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 అవుతుంది. 64 కెన్ బి రిటెన్ యాజ్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ లో ఉన్నటువంటి ఈ 8 కి బిఫోర్ ప్రైమ్ నంబర్స్ రాయాలి. బిఫోర్ ప్రైమ్ నంబర్స్ చెప్పండి. 2 3 5 7 11 రాయరాదు, 8 కంటే బిఫోర్ ఉండాలి. సో 51 అనే నంబర్ 2 టేబుల్ వస్తుందామా? రాదు, బికాస్ ఆఫ్ సరి సంఖ్య ఉంది. ఇక్కడ 2 3 4 6 8 0 ఉండాలి. మరి 3 తో సక్సెస్ అవుతున్నా అంటే డిజిటల్ సమ్ 3 కాన్సెప్ట్. 5 plus 1 ఆన్సర్ 6. 6 is divisible by 3. సో దిస్ నంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ప్రైమ్ కానిది ఇది అవుతుంది. కావాలంటే ఇది 61 కూడా మీరు చేయొచ్చు, మీరు ట్రై చేస్తే చేయొచ్చు, లేదంటే ఒకసారి చూడండి. 61 అనే నంబర్ కి ఈక్వేటింగ్ లేదా మోర్ దాన్ టు ద పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్పండి. 64 కెన్ బి రిటెన్ యాజ్ 64 ని ఎలా రాయొచ్చు? 8 స్క్వేర్ గా రాయొచ్చు. 8 స్క్వేర్ లో మనకి 8 ఈజ్ ద ఇంపార్టెంట్. బిఫోర్ ప్రైమ్, మళ్ళీ బిఫోర్ ప్రైమ్స్ చెప్పండి. 8 కి బిఫోర్ ప్రైమ్స్ మళ్ళీ 2 3 7 5 7 కదా.
2 3 5 7. 2 లో సక్సెస్ కాదు బికాస్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉండాలి. 3 లో డిజిటల్ సమ్ ఫెయిల్ 6 + 1 7. 5 టేబుల్ కావాలంటే 1 + 0 or 5 ఉండాలి. 7 టేబుల్ లో 61 రాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 51. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఒక ఇచ్చినటువంటి నంబర్ ని ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేయడం ఎలా? దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఇచ్చిన నంబర్ ని తీసుకొని ఆ నంబర్ కి సరి సమానమైనటువంటి వర్గ సంఖ్య రాయడానికి వీలైతే రాయండి. ఒకవేళ లేకపోతే ఆ నంబర్ కి ఇచ్చినటువంటి నంబర్ కి కన్నా ఎక్కువ ఉన్న వర్గ సంఖ్య రాయాలి. వర్గ సంఖ్య రాసిన తర్వాత ఆ వర్గ సంఖ్య ఏదో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంటే 8 స్క్వేర్ గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంటే 6 స్క్వేర్ గా రాయాలి. 49 ఉంటే 7 స్క్వేర్ రాయాలి. 64 అంటే 8 స్క్వేర్. ఈ విధంగా రాసిన తర్వాత 8 కి బిఫోర్ ఉన్న ప్రైమ్ నంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ ప్రైమ్ నంబర్స్ తోటి ఇచ్చినటువంటి నంబర్ ని చెక్ చేయాలి. డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు ఉపయోగించి. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ యూ కెన్ tally with the perfect square nearest nothing but maximum value or equating the value, and that number can be written as in the square form. After this number before prime numbers, you can check the number is divisible by or not. If in case divisible is there, that is a composite number. Is not divisible, that is a prime number. I am going to the next question. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఎ ప్రైమ్? క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది? ఇప్పుడు చూడండి, ఈ మనం చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. బికాస్ ఆఫ్ నంబర్స్ అనేవి మనకి 100 బిఫోర్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ తెలుసు, కానీ 100 అబోవ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ కొద్దిగా ఇబ్బంది. సో ఐఎమ్ యూజింగ్ దట్ వన్. 441 చూడండి, 441 కెన్ బి రిటెన్ యాజ్ యాక్చువల్లీ 21 స్క్వేర్ 441. సో 21 ఎగ్జాక్ట్లీ ఉంది. అంటే ఈ 21 యొక్క బిఫోర్ ప్రైమ్ నంబర్స్ చెప్పండి. 2 3 7 11, ఇక్కడ మిస్ అయింది 5 13 17 19 అయిపోయింది. ఈ నంబర్స్ అన్నింటితో చెక్ చేయాలి. ఇప్పుడు దాన్ని 2 తోటి ఫెయిల్, సక్సెస్ ఆ ఫెయిల్ చెప్పండి. 1 ప్లేస్ లో 0 2 4 6 8 వల్ల ఫెయిల్. 3 టేబుల్ తో చెప్పండి. డిజిటల్ సమ్ 4 + 4 + 1. ఆన్సర్ ఈజ్ 9. 9 is divisible by 3 కదా, సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ 153 చెక్ చేయడం గురించి నేర్పిస్తున్నా. మీరు ఇంకా ఫాస్ట్ ఉంటే చేయొచ్చు, కానీ ప్రొసీజర్ మాత్రం ఇది. నా 153 అనే నంబర్ కి పర్టికులర్ గా స్క్వేరింగ్ అనే నంబర్ ఈక్వేటింగ్ అనే ఉండాలి, మోర్ దెన్ అన్న ఉండొచ్చు. ఈక్వేటింగ్ అనే నంబర్ అయితే కాదు. బికాస్ ఆఫ్ 153 బిఫోర్ నంబర్ 144 అవుతుంది. 12 స్క్వేర్ 144, నెక్స్ట్ నంబర్ 12 స్క్వేర్ 144 తర్వాత 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఆన్సర్ ఇస్ 169. దీనికంటే ఎక్కువనే ఉండాలి, సమానంగా ఉండాలి. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 13 కి బిఫోర్ ప్రైమ్ నంబర్స్ 2 3 5 7. ఈ నంబర్స్ తో చెక్ చేయండి చాలు. ఇంకోటి ఉంది కదా 11. ఈ 5 నంబర్స్ తో చెక్ చేస్తే చాలు. ఈ నంబర్స్ తో డైరెక్ట్ డివిజిబుల్ కాకపోతే అది ప్రైమ్ నంబర్ కిందకి వచ్చేస్తుంది. చెప్పండి. ఇప్పుడు 2 టేబుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ 1 ప్లేస్ లో 0 2 4 6 ఉండాలి, కాబట్టి 2 టేబుల్ తో డివిజిబుల్ కాదు. 3 టేబుల్ డిజిటల్ సమ్ 1 + 5 6 6 + 3 9. డిజిటల్ సమ్ చూడండి, ప్రతిదీ 3 టేబుల్ తోటి ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతుంది కదా. డిజిటల్ సమ్ వెరీ ఇంపార్టెంట్. నౌ దిస్ ఈస్ ట్రూ. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నంబర్. మనకు కావాల్సింది ప్రైమ్ నంబర్. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో స్మాల్ నంబర్ 159, బిగ్ నెంబర్ 547. దీన్ని చూస్ చేసుకుందాం. ఇది కరెక్ట్ అయితే ఓకే, రాంగ్ అయితే థర్డ్ ఆప్షన్ మనకు అయిపోతుంది. 159 ఇప్పుడు చెప్పండి. 153 149 కి 153 159 కి డిఫరెన్స్ 6 ఉంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అగైన్ 13 స్క్వేర్. సేమ్ కాన్సెప్ట్ చెప్పండి. 2 3 5 7 11. నెక్స్ట్ 13 కూడా ఉంది కాబట్టి 13 కూడా తీసుకోండి. 13 ఆల్సో ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఇప్పుడు 2 తో చెక్ చేస్తే ఫెయిల్. 3 తో చెక్ చేస్తే డిజిటల్ సమ్ 1 + 5 6 6 + 9 15 ఈజ్ డివిజిబుల్. అంటే మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా 1 ఆప్షన్ 2 4 ఆప్షన్స్ అన్ని 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. సో ఇప్పుడు 547 చెక్ చేయండి. కావాలంటే 547 ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. ఓన్లీ చెక్ ఇట్ మాత్రమే. ఇది మీరు ప్రాబ్లమ్స్ అర్థం కావడానికి మాత్రమే. మనకు ఆప్షన్ తెలిస్తే అయిపోతుంది అంతే. ఎస్, 547 కి ఈ నియరెస్ట్ గా మోర్ దాన్ వాల్యూ ఆర్ ఈక్వేటింగ్ ద వాల్యూ ఆఫ్ ది స్క్వేర్ నంబర్ చెప్పండి. 547 576 అవుతుంది. 576 ఈజ్ ద 24 స్క్వేర్. నియరెస్ట్ గా, నియరెస్ట్ అమ్మా, ఇవన్నీ నియరెస్ట్ చూడండి, ఇవన్నీ నియరెస్ట్, ఈక్వేటింగ్ కాదు, నియరెస్ట్.
నియరెస్ట్ ఆర్ మోర్ దాన్ ఈక్వల్ టు మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాన్సెప్ట్. అంతేగాని మళ్ళీ మీరు ఈక్వేటింగ్ చేసుకునేది. 24 కి బిఫోర్ నంబర్స్ ప్రైమ్ నంబర్ చెప్పాలి. 2 3 5 7 11 13 17 19 23 24 అన్న కాబట్టి 23 వరకు చెక్ చేయాలి. 2 టేబుల్ తో సక్సెస్ అవుతుందా? ఫెయిల్. 3 అంటే డిజిటల్ సమ్, ఫెయిల్. ఎందుకంటే 5 + 4 9, 9 + 7 16 అగైన్ డిజిటల్ సమ్ 7 అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 5 1 ప్లేస్ 0 5 ఉండాలి. 7 7 7 జా 49 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ నంబర్ వచ్చేసి 5 7 57 నంబర్ 7 టేబుల్ రాదు. 11 టేబుల్ చూడండి, ఈ 2 నంబర్స్ ని సమ్ చేసి దీంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. 5 + 7 is 12. 12 - 4 is 8. 8 cannot be divisible by 13. 11. 13 table చూడండి, 13 3 జా 13 4 జా 52. 27 cannot be comes in 13 table. So this is emo. 17 table చూడండి, 17 3 జా 51. Remaining number 3 7 37. 37 cannot be come in 17 table. 19 table. 19 2 జా 38. 38 subtracting from 54. 48 67 అవుతుంది. 67 cannot be comes in the 19th table. Okay, now I am going to the 23 table. ఇది ఒక్కటి చెక్ చేస్తే అయిపోతుంది. 23 2 జా 46 అవుతుంది. 46 subtracting from 54 58. 87 అనేది 23 టేబుల్లో 87 వస్తుందా చూడండి. 87 అనే నంబర్ 23 టేబుల్లో 3 4 జా 12 రాదు. సో 3 ఈజ్ అ రైట్ ఆప్షన్. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఒక సంఖ్య అనేది ప్రధాన సంఖ్యనా కాదా ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినా, మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. ప్రతి సంఖ్య ప్రధాన సంఖ్య కావాల్సిన అవసరం లేదు. ఇచ్చిన సంఖ్య ప్రధాన సంఖ్యనో కాదో చెక్ చేయడం ఎలా అంటే, ఇచ్చిన సంఖ్యకు సరి సమానమైనటువంటి వర్గంగా కానీ లేకుంటే దానికంటే ఎక్కువ సంఖ్య, ఆ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న వర్గ సంఖ్య కానీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వాడిని పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాసిన తర్వాత ఇచ్చిన కింద బేస్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని ఆ బేస్ వాల్యూకి బిఫోర్ ఆర్ ఈక్వేటింగ్ ప్రైమ్ నంబర్స్ రాసుకొని ఆ లీస్ట్ తోటి డివిజిబుల్ చేయాలి ఇచ్చిన నంబర్ ని. ఒకవేళ డివిజిబుల్ అయితే అది కాంపోజిట్, డివిజిబుల్ కాకపోతే ప్రైమ్ నంబర్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అనేది ఎలా చెక్ చేయాలి అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, difference of squares of 2-digit biggest and smallest prime numbers value is. Difference అంటే మైనస్ చేయాలి. Squares of 2-digit biggest and smallest, squares of 2 digit numbers రాయాలి కదా, 2 digit numbers రాయాలి. Difference of squares of 2-digit biggest and smallest prime numbers value is. Biggest 2 digit చెప్పండి. biggest 2 digit 97 అంతేనా? 97 is the biggest prime number. Okay. Smallest 2 digit number చెప్పండి. 11 square. వీటిని స్క్వేర్స్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, 2 అంకెల అతి చిన్న మరియు అతి పెద్ద ప్రధాన సంఖ్యల వర్గాల భేదం. 2 అంకెలే ఉన్నాయి. ప్రధాన సంఖ్యల అతి పెద్ద అతి చిన్న వర్గాల భేదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 97 స్క్వేర్ చేద్దాం. 97 స్క్వేర్ అంటే 97 into 97. 7 7s are 49. 7 9s are 63 ఒక 4. 63 ఒక 4 67. 9 7s are 63. 9 9s are 81 ఒక 6 87. సమ్ చేయండి. 9 0 ఇక్కడ వచ్చేసి 8 4 9 9409. 9409 దీని ఆన్సర్ 121. అంటే ఈ 9409 లో 121 సబ్ట్రాక్ట్ చేయాలి. 9 లో 1 పోతే 8. ఆప్షన్ 8 ఎక్కడ ఉంది? అమ్మో, అన్ని 8 ఉన్నాయి. ఇక్కడ బారో తీసుకుంటే 10 అవుతుంది. 10 లో మనకి 2 పోతే 8. సెకండ్ డిజిట్ 8 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటే కావాలంటే చెక్ చేయొచ్చు. రిమైనింగ్ ఇక్కడ 4 లో 1 బారో తీసుకున్న తర్వాత 3 ఉంటుంది. 3 లో 1 పోతే 2. ఇక్కడ 9 9288. 9288 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆర్ అబ్జర్వ్ హియర్. క్వశ్చన్ అనేది వర్డ్ ప్రాబ్లమ్స్ లో ఫామ్ అయింది చూడండి. వర్డ్ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుంటేనే ప్రాబ్లమ్ కి సాల్వ్ చేయొచ్చు.
ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒకట్ల స్థానంలో 7 కలిగిన రెండంకెల ప్రధాన సంఖ్యల మొత్తం. ప్రధాన సంఖ్యల పైన మళ్ళీ వర్డ్ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ 2 డిజిట్ ప్రైమ్స్ దోస్ వన్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 7. మీకు అర్థమైంది అనుకుంటా. ఒకట్ల స్థానంలో 7 కలిగినటువంటి ప్రైమ్ నంబర్స్ 2 డిజిట్ నంబర్ లోనే రాయండి అంటున్నాడు. చలో స్టార్ట్ చేద్దాం మనం. ఒకట్ల స్థానంలో 7 కలిగినటువంటి 2 అంకెలు అంటున్నాడు. అంటే 2 అంకెలు అంటే ఇప్పుడు 7 అనేది ఫెయిల్ అవుతుంది. ఇది ఒక అంకె కలిగినటువంటి సంఖ్య. 2 అంకెలు అంటే ఇప్పుడు 17, 27, 37, 47, 57, 67, 77, 87, 97. ఇవే 2 డిజిట్ నంబర్స్. అన్ని వన్స్ ప్లేస్ లో 7 ఉన్నాయి. కానీ దీంట్లో కేవలము ప్రధాన సంఖ్య అయ్యేటటువంటి నంబర్స్ నే తీసుకోమంటున్నాడు. అన్ని ప్రధాన సంఖ్యలేనా? ఒకసారి చూడండి దేవేవి ప్రధాన సంఖ్యలు కావు. ఇప్పుడు ఇది రిమూవ్ చేయొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే సింగిల్ డిజిట్. 17 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అమ్మా, ఇది ప్రైమ్ నంబర్. 27 డిజిటల్ సమ్ చూడండి, డిజిటల్ సమ్ ఫెయిల్ అవుతుంది. ఇది 2 + 7 ఈజ్ 9, 9 డివిజిబుల్ బై 3. సో 27 డివిజిబుల్ బై 3 కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ కాదు. ఇది రిమూవ్ చేయొచ్చు, మనకు సంబంధం లేని విషయం ఇది. 37 ఈజ్ ఏ ప్రైమ్, 47 ఈజ్ ఏ ప్రైమ్, 57 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. కావాలంటే సమ్ చేయండి, డిజిటల్ సమ్ 5 + 7 12. ఇది 12 అగైన్ డిజిటల్ సమ్ 3 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 57 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. దిట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య కాదు. 67 ఆల్సో ఏ ప్రైమ్ నంబర్. 77 యాక్చువల్లీ ఇది 11 టేబుల్ కట్ అవుతుంది, 7 టేబుల్ కట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్స్ అని రిమూవ్ చేయండి, ఇవంతా మనం అవసరం లేదు. 87 ఈ 87 డిజిటల్ సమ్ చేయండి, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. 15 వస్తుంది. 1 + 5 మళ్ళీ 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో దట్ ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. అగైన్ లాస్ట్ కాన్సెప్ట్ 97. మీరు 100 వరకు పర్ఫెక్ట్ గా ప్రైమ్ నంబర్స్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్స్ నేను చెప్పిన వన్స్ ప్లేస్ లో 7 ఉన్న నంబర్స్ 5 ఉంటాయని చెప్పినాం. 5నా 7ఆ చూడండి ఒకసారి. 1 2 3 4 5. ఎస్ 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 5 కాన్సెప్ట్స్ ఎలా చెప్పినామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎస్ ఈ కాన్సెప్ట్స్, ఈ ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ ని మనం సమ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ 2 డిజిట్ ప్రైమ్స్ దోస్ వన్స్ ప్లేస్ వాల్యూ 7. ప్రైమ్ నంబర్స్ ని సమ్ చేయి, ఆ ప్రైమ్ నంబర్స్ ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి. ఆ 2 డిజిట్ లో వన్స్ ప్లేస్ లో ఖచ్చితంగా 7 అయ్యే ఉండాలి. 7 అంటే అన్ని రాస్తే దానివన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ కావు కాబట్టి దాంట్లో సెలెక్షన్ చేసుకున్న తర్వాత 5 మెంబర్స్ మిగిలినారు. ఇప్పుడు బాబ్ సైడ్ వీటిని ఎలా సమ్ చేయాలి ఒక్కసారి చూడండి. ఈ 7s ని ఏ విధంగా యాడ్ చేయాలంటే చూడండి, యాక్చువల్ గా 5 ఉన్నాయి కాబట్టి 5 7s 35 అవుతుంది. వన్స్ ప్లేస్ వాల్యూ 35 అవుతుంది. చూడండి 7 + 7 + 7 7 5 35. ఇప్పుడు 10s ప్లేస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 1, 9 1 10. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 4. చూడండి 6 4 3 13. అంటే ఇది మొత్తం ఆన్సర్ ఎంత అయితే 230 అవుతుంది. ఎందుకంటే ఇది 10s ప్లేస్ లో ఉంది కాబట్టి. అది అబ్జర్వ్, అది 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 230. అక్కడ ఒక 35. ఆన్సర్ ఇస్ 265 ఇస్ ద రైట్ ఆన్సర్. 265 ఇస్ ద థర్డ్ ఆప్షన్. అది అబ్జర్వ్ స్టూడెంట్, మనం వన్స్ ప్లేస్ లో చేసుకున్న తర్వాత 35 వచ్చింది. రిమైనింగ్ 10s ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఒక 0 ఎక్స్ట్రా యాడ్ చేసినాం. 100 130 230 ప్లస్ వన్స్ ప్లేస్ వాల్యూ 35 సమ్ చేస్తే 265. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ on the board. Which of the following is not twin prime? Direct question. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్య కానిది అన్నాడు. కానిది అంటే మనకి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 2 ఉంటే ప్రైమ్ అవుతుంది. అవి రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అయ్యి ఉండాలి. ఎస్ 41 43 రెండు ప్రైమ్సే, వాటి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఉంది కాబట్టి ఇది ట్విన్ ప్రైమ్ అవుతుంది. వాడేమో క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్య కానిది అన్నాడు. చూడండి కానిది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది అయ్యేది అని టక్ అని చెప్పి ఆప్షన్ 1 టిక్ చేస్తాం. ఇలాంటివి 3 ఉంటాయి మనకి. ఆ నన్ ఆఫ్ దిస్ అన్నాడు కాబట్టి మిమ్మల్ని 3 కరెక్ట్ అయితే ఇబ్బంది అయితే జాగ్రత్త. చూడండి 51 53 ఇది యాక్చువల్ గా డిఫరెన్స్ 2 ఉంది, కానీ 53 ప్రైమ్ 51 ప్రైమ్ అనేది చెక్ చేసుకోవాలి. 53 ప్రైమే, మరి 51 డిజిటల్ సమ్ చేయండి ఒకసారి. 5 + 1 6 అవుతుంది. 6 ఇస్ డివిజిబుల్ బై 3 కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ ట్విన్ ప్రైమ్ బికాస్ ఆఫ్ 51 అనేది ఫెయిల్యూర్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆర్ అబ్జర్వ్ స్టూడెంట్స్, కవల ప్రధాన సంఖ్య కానిది. ఇది కవల ప్రధాన సంఖ్య కాదమ్మా, అసలు ప్రధాన సంఖ్యనే కాదు 51.
సో మళ్ళీ కవల ప్రధాన సంఖ్యలో సెట్ చేసినాడు. కానిది అంటే అదే ఆప్షన్ 71, 73 ఇది కరెక్టే అమ్మా. ఓకేనా, మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది కానిది అన్నాడు, కానిది అనేది టిక్ చేసి రౌండప్ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. ఎస్, స్టేట్మెంట్ వైజ్ గా ఉన్న క్వశ్చన్ ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్? విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్? క్రింది ప్రవచనాలలో ఏది అసత్యం? అంటే 3 ట్రూ ఉంటాయి, ఒకటి మాత్రమే ఫాల్స్ ఉంటుంది, గుర్తుపట్టండి. ప్రధాన సంయుక్త సంఖ్య కాని సహజ సంఖ్య 1 మాత్రమే. ప్రధాన సంఖ్య కాదు, సహజ సంఖ్య కాదు, ఒక సహజ సంఖ్య, అది 1 మాత్రమే అంట. ఎస్, it is a correct. Natural number 1 is neither prime nor composite. Yes, this is true. Are observed students? 1 అనే ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే 2 కారణాంకాలు ఉన్నాయి, దానికి 1 కారణాంకం ఉంటుంది. 1 అనేది సంయుక్త సంఖ్య కూడా కాదు, సంయుక్త సంఖ్య కావాలంటే కనీసం 3 అన్న కారణాంకాలు ఉండాలి. 1 దాంతో మనకి అది ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఇది కూడా ఫెయిల్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అది సెకండ్ ఆప్షన్. 2 అంకెల అతి పెద్ద సంయుక్త సంఖ్య. The biggest 2-digit composite number is 99. Yes, this is also true. 99 composite number. 9 table వస్తుంది, 3 table వస్తుంది, 11 table వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే, 2 తప్ప. ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ నంబర్స్ ఎక్సెప్ట్ 2. కరెక్టే కదా? ఎస్, మన ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మన ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. 0 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య 2 కాదు. ఒకసారి ఆలోచించండి, 0 ప్రధాన సంఖ్య కాదంట, సంయుక్త సంఖ్య కూడా కాదంట. అలాంటిది ఒకటే ఒకటి ఉంది మనకి 1 అని, అంటే 1 కి 4 కి మనం లింక్ పెట్టొచ్చు. దీనిపైన కాన్సెప్ట్ ఉంటే మీరు టక్కని ఆన్సర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఆప్షన్స్ వైజ్ గా వెళ్తుంటాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ లాస్ట్ చదవాల్సిందే మీరు, ఒకవేళ అది లాజిక్ అంతే. 1, 2, 3, 4 ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 0 అనేది సంయుక్త సంఖ్య అవుతుందమ్మా, ఎందుకంటే 0కి అనేకమైన కారణాంకాలు ఉంటాయి, అనేకమైనవి. ఎందుకంటే ఆ 0 అనేది ఏ టేబుల్ తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 20, 40 మధ్య గల ప్రధాన సంఖ్యల సరాసరి. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసినారు. సరాసరి, యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 20 and 40. ప్రైమ్ నంబర్స్ ని కేవలం 20, 40 మధ్యలో తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ తీసుకుందాం. ప్రైమ్ నంబర్స్ చెప్పండి. ప్రైమ్ నంబర్స్ 2, 3 అవన్నీ కాదు, జస్ట్ బిట్వీన్ దిస్ 2 నంబర్స్. యాక్చువల్ గా మన కాన్సెప్ట్ తెలుసు, 442, 232, 232, 1 అనే కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకుంటే మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ రాయొచ్చు. 442, 442. దీంట్లో 2 అనే కాన్సెప్ట్ వస్తుంది, ఎందుకంటే 20 బిలోలో ఈ 4 రిమూవ్ అయిపోతుంది కాబట్టి 20 ఆఫ్టర్ 2 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఆ 2 ప్రైమ్ నంబర్స్ నేను రాస్తా చూడండి, 23, 29. నెక్స్ట్ 30, 40 మధ్యలో ఇంకా 2 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, ఎందుకంటే 442, 232. 2 అనేది ఏం చెప్తుంది, 30 and 40 మధ్యలో. ఆ 2 కూడా రాసేయండి. ఆ కాన్సెప్ట్స్ వచ్చేసి 31, 37. ఇవి కరెక్ట్ రాస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్లమ్మా. మీకు కావాల్సింది యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే ఎన్ని టర్మ్స్ తీసుకున్నాం మనం, 4 టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి by 4. దీన్ని సమ్ చేసే విధానం చూడండి ఒకసారి. సమ్ చేసే విధానం, ఇప్పుడు 1's ప్లేస్ లో చూడండి 7 ఉంది, 7 కి 3 యాడ్ అయితే తప్ప అది కంప్లీటింగ్ నంబర్ కాదు. చూడండి 3, 7 ఆన్సర్ ఇస్ 10. 9, 1 ఆన్సర్ ఇస్ 10. అంటే 1's ప్లేస్ వాల్యూ వచ్చేసి 20 అయింది. ప్లస్ ఇప్పుడు 10's ప్లేస్ వెళ్దాం, 20, 20, 30, 30. ఇది 2 60, ఇది 2 40, అంటే 100. ఫైనల్ గా 120 డివైడ్స్ విత్ 4 టేబుల్ తోటి 3 0 ఆన్సర్ ఇస్ 30. 30 is the right answer. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? యావరేజ్ పైన ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చినట్టు చూడండి. ఎక్కడైనా రావచ్చమ్మా ప్రాబ్లం అనేది. 50 లోపు గల కవల ప్రధాన సంఖ్యల సంఖ్య. నంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అప్ టు 50. 50 బిలో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ కాకుండా ట్విన్ ప్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. చాలా మంది ఈ ప్రైమ్ ప్రధాన సంఖ్య మాత్రమే చూడడము, ప్రైమ్ చూడడము వల్ల ఆన్సర్ మిస్టేక్ పోవడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్త. అక్కడ ఆప్షన్స్ కూడా స్మాల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా ఇబ్బంది లేదు ఎప్పుడైతే. సో ట్విన్ ప్రైమ్స్ అంటే మీకు తెలిసిన విషయమే, 3, 5 ఫస్ట్ ట్విన్ ప్రైమ్ ఇది.
నెక్స్ట్ 5 7, నెక్స్ట్ 11 13, 17 19, నెక్స్ట్ అమ్మా 29 31, 50 బిలో అన్నాడు. ఇంకేమైనా వస్తాయా? 5 ఉన్నాయి, 5 అనే ఆప్షన్ ఉంది. ఇంకేమైనా 39 41 రాదు, 41 43, ఎస్ ఆప్షన్ 6 ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ ఆన్సర్ అదే కాబట్టి 6 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకో ట్రై చేసి కూడా ఆప్షన్ లేదు. సో టోటల్ గా 50 బిలో ట్విన్ ప్రైమ్స్ ఆర్ హౌ మచ్? 6 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఎస్, మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తం, గణాల మొత్తం అంటున్నాడు. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్ అంటే ఫస్ట్ 4 ప్రైమ్స్ రాయాలి. ప్రైమ్స్ ఫస్ట్ 4 రాయాలి. ఇది ఫస్ట్ ప్రైమ్, సెకండ్ ప్రైమ్, థర్డ్ ప్రైమ్, ఫోర్త్ ప్రైమ్. సమ్ ఆఫ్ ది అంటున్నాడు అంటే వీటిని సమ్ చేయాలి. క్యూబ్స్ ఆఫ్ ది అంటే వీటిని క్యూబ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. కొంతమంది ఇలా కూడా రాయొచ్చు, P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 హోల్ క్యూబ్ కూడా రాయొచ్చు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1, ఇది కాన్సెప్ట్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్. ఇది చేయాలి సార్. తెలుగులో కూడా చూడండి, మొదటి 4 ప్రధాన సంఖ్యల ఘనాల మొత్తం. మొదటి 4 ప్రధాన సంఖ్యల ఘనాల మొత్తం. మొదటి 4 ప్రధాన సంఖ్యల ఘనాల మొత్తం. చాలా కన్ఫ్యూజ్ ఉంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ గా సేమ్ ఉంటుంది, ఎందుకంటే రెండు కాన్సెప్ట్స్ తోటి వస్తుంది కాబట్టి దీనికి ఎలా ఉంటుంది క్వశ్చన్, దానికి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రెసెంట్లో అయితే ఈ ప్రాబ్లం కి ఏం ఆన్సర్ అనేది చూడండి. దీన్ని ఏ విధంగా పలుకుతామంటే చూడండి, సమ్ చేస్తున్నాం. ఎవరిని సమ్ చేస్తున్నామమ్మా? సమ్ అయితే చేస్తున్నాం. ఎవరిని చేస్తున్నాము? ప్రైమ్ నంబర్స్ తీసుకొని వాటిని క్యూబ్ చేసిన తర్వాత సమ్ చేస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ లో చూడండి, సమ్ చేస్తున్నాం. సమ్ ఎలాంటివి సమ్ చేస్తున్నాం? క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్. ఫస్ట్ 4 ప్రైమ్స్ తీసుకొని క్యూబ్స్ చేసిన తర్వాత సమ్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కాన్సెప్ట్. ప్రైమ్స్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ 4 ప్రైమ్స్ కాబట్టి 2 3 5 7. వీటిని ఫస్ట్ క్యూబ్ చేయాలా, క్యూబ్ చేసిన తర్వాతనే యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 5 క్యూబ్ 125, 7 క్యూబ్ 343. అన్ని సమ్ చేస్తే అబ్జర్వ్ చేయండి, అన్ని సమ్ చేస్తే 1000 కంటే ఎక్కువ మించలేదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? అన్ని సమ్ చేస్తే 300, ఒక 100, 400, మా అంటే ఒక 500 అనుకోవాలి. 500 నియర్స్ట్ ఉంది. ఇది 1000, 3000, 4000. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ అది చేసి ఏమవుతుందో చూద్దాం. 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 హోల్ క్యూబ్ అంటున్నాడు. ఇవి సమ్ చేస్తే చూడండి ఒకసారి. 5 5 10 10 ప్లస్ 7 17 క్యూబ్. 17 క్యూబ్ ఆన్సర్ చెప్పండి. 17 క్యూబ్ ని 17 స్క్వేర్ ఇంటూ 17 రాయొచ్చు. 17 ఇంటూ 17, 17 స్క్వేర్ ఇంటూ 17. 17 స్క్వేర్ వచ్చేసి 289. 289 ఇంటూ 17, 289 ఇంటూ 17. వాటిని ప్రోడక్ట్ చేయాలి ఇప్పుడు. చూడండి 7 9 హౌ మచ్? 7 9 63. 63 వన్స్ ప్లేస్ ఏమి 3. ఈ 3 అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆల్రెడీ ఇది ఆ 3 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ ప్రోడక్ట్ చేస్తే మనకి 4 డిజిట్ నెంబర్ వస్తుంది, 3 డిజిట్ నెంబర్ రాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు? ఇది నెక్స్ట్ క్వశ్చన్ కి. ఇప్పుడైతే ఇది కాన్సెప్ట్. ఆర్ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరమ్మా. ఈ క్వశ్చన్ కి కాన్సెప్ట్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాం, మన కాన్సెప్ట్ నెంబర్ 2 ఒకసారి క్వశ్చన్ రాస్తున్నారు చూడండి. లిజన్ హియర్. మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తం యొక్క ఘనం. క్యూబ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్. ఇంతకుముందు సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్స్. మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తం యొక్క ఘనం
అక్కడ ఘనాల మొత్తం, ఇక్కడ మొత్తం యొక్క ఘనం అంటే మన ఆప్షన్ చూడండి, ఇప్పుడు 4913 ఆ కాన్సెప్ట్ చూడండి, 4913 ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం. 289 into 7 ఒకసారి అక్కడే చేద్దాం. ఈ కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు 2 3 5 7 వీటిని మనం సమ్ చేసిన తర్వాత క్యూబ్ చేయమంటున్నాడు. సో సమ్ చేస్తున్నాం, 17 వస్తుంది, క్యూబ్ చేయాలి, 17 3 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. దీని యొక్క ఆన్సర్ 289 into 17. వన్స్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే ఆన్సర్ 3 వస్తుంది. చూడండి 63, 7 9 63, వన్స్ ప్లేస్ 3 వస్తుంది. 3 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని యొక్క ప్రోడక్ట్ ఇంత స్మాల్ నంబర్ రాదు, ఆప్షన్ 1 అవుతుంది. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది టోటల్ ప్రైమ్ నంబర్స్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తే మనం ప్రైమ్ నంబర్స్ పైన క్వశ్చన్స్ ఫార్మ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, subscribe our channel. Thank you very much. We'll meet again next class on a different topic. Welcome. Thank you very much.